లెబనాన్ పేరుకు మిడిల్ ఈస్ట్ కంట్రీ అయినా దశాబ్దాల క్రితం ఇది యూరోపియన్ దేశంలో అందంగా ఉండేది. అయితే ఇప్పుడు కళ తప్పింది. ఎక్కడ చూసినా బాంబు దాడులకు కూలిన భవనాలు కనిపిస్తున్నాయి. శతాబ్దాల అందమంతా మంటల్లో ఆవిరైపోయిన ఆకారం. పారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అన్నా, మిడిల్ ఈస్ట్ స్విట్జర్లాండ్ అన్నా పేరుకు తగ్గ రూపమంతా కూడా సర్వనాశనమైంది. ఎందుకు ఇలా జరిగింది? మత ఛాందసవాదుల చేతుల్లో చిక్కి లెబనాన్ ఎలా కళ తప్పింది? అసలు బీరూట్లో ఏం జరుగుతోంది? పారిస్ ది సిటీ ఆఫ్ లవ్. అక్కడి అందం, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన కట్టడాలు, అమోఘమైన కళలు, ఆకర్షించే దృశ్యాలు, అబ్బురపరిచే ప్రదేశాలు ఇవన్నీ యూరోపియన్ దేశాలైన పారిస్, స్విట్జర్లాండ్ నగరాల్లో కనిపిస్తాయి. అందుకే ఆ ప్రాంతాలు అంతర్జాతీయంగా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందాయి. సరిగ్గా దశాబ్దాల క్రితం మిడిల్ ఈస్ట్లోని లెబనాన్ దేశం కూడా ఇదే అందానికి అడ్రస్గా ఉండేది. ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరూట్ నగరం పారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ గా పేరు పొందింది. స్విట్జర్లాండ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని కూడా అనేవాళ్ళు. అయితే కథ మారింది, కళ తప్పింది. ప్రస్తుతం లెబనాన్ హిజ్బుల్లా చేతిలో పొలిటికల్ పావుగా మారింది. రాడికల్ గ్రూపులకు అడ్డాగా తయారైంది. దశాబ్దాలుగా సాగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధాలకు బలైపోయింది. ఒకప్పుడు బీరూట్ సిటీ పారిస్ సిటీలా ప్రపంచంలోని అత్యంత సంపన్న పర్యాటకులను ఆకర్షించే ప్రదేశంగా ఉండేది. లెబనాన్లోనే కనిపించే ప్రత్యేకమైన స్విమ్ సూట్లు, బీచ్లు, సందడిగా ఉండే వీధులు, స్వేచ్ఛగా తిరిగే వ్యక్తులు, బహుశా బీరూట్లో మహిళలకున్నంత స్వేచ్ఛ మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరెక్కడ ఉండదంటే నమ్మలేదు. అలాంటి దేశం ఇప్పుడు రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో అట్టుడికిపోతుంది. కల తప్పి పీడ కలలా మారింది. అయితే పారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ గా పిలిచే బీరూట్ సిటీలో ఆశ్చర్యం కలిగించే కొన్ని లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. లెబనాన్ ఎలాంటి దేశమంటే ప్రస్తుతం అక్కడ తీవ్రమైన హింస, రక్తపాతం జరుగుతున్నప్పటికీ బాంబులు ఆగిపోగానే పార్టీ మొదలయ్యే పరిస్థితులు ఆ దేశానికే సొంతమంటున్నారు. లెబనాన్లో రాడికల్ గ్రూప్గా ఏర్పడి రాజకీయంగా ఎదిగిన హిజ్బుల్లా రాకతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు హిజ్బుల్లా సభ్యులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో సెప్టెంబర్ 23న లెబనాన్లో 492 మంది మరణించారు. వేల మంది గాయాల పాలయ్యారు. నిజానికి లెబనాన్ సరిహద్దుల్లో ఇది అత్యంత ఘోరమైన రోజు. దీనికి కారణం ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధం. హమాస్కు సహాయం చేస్తూ ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్పై 200 రాకెట్లను పేల్చడంతో లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. దీనికి ముందు గత 11 నెలల్లో హిజ్బుల్లా ఇజ్రాయెల్పై 8000 రాకెట్లను ప్రయోగించింది. వీటన్నిటికీ ప్రతీకారంగా లెబనాన్లోని హిజ్బుల్లా సభ్యులు వాడే వేల కొద్ది పేజర్లను ఇజ్రాయెల్ ఒకేసారి పేల్చింది. లెబనాన్ అంతర్జాతీయంగా బ్రేకింగ్ న్యూస్లో నిలిచింది. అప్పటి నుండి లెబనాన్లో దాడులు ఆగలేదు. లెబనాన్లో ఇంత భారీ విధ్వంసం తర్వాత కూడా బాంబులతో కాలుతున్న భవనాల పక్కనే స్విమ్సూట్లలో మహిళలు, బీచ్లో రిలాక్స్ అవుతున్న వ్యక్తులు, క్లబ్బుల్లో పార్టీలు చేసుకునే ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సరిగ్గా ఇలాంటి వాతావరణమే బీరూట్ను మరింత ప్రత్యేకంగా నిలిపింది. స్విట్జర్లాండ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని పేరును గుర్తుకు చేస్తుంది. లెబనాన్ రాజధాని బీరూట్ సముద్ర తీరంలో సెయింట్ జార్జ్ హోటల్ ప్రారంభమైంది. ఇది అక్కడ మొదటి బీచ్ క్లబ్. బీరూట్ సిటీలో అత్యంత ప్రసిద్ధి చెందిన సెయింట్ జార్జ్ హోటల్ విఐపి పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం కూడా. ఇది లెబనాన్ రూపాంతరానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్న యూరోపియన్ కట్టడం. ఆ తర్వాత కాలంలో 1950వ దశకంలో లెబనాన్కు వచ్చిన డబ్బుతో మధ్యధరా ప్రాంతపు లాడోల్స్ వీటా సొంత క్లబ్ను బీరూట్లో నిర్మించారు. ఆ తర్వాత అలాంటి 5 స్టార్ హోటళ్లు, నైట్ క్లబ్లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఒకటేంటి అంతర్జాతీయ పర్యాటకానికి కావలసిన అన్ని హంగులు బీరూట్ను మరింత అందంగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఎలైట్ టూరిస్టుల టాప్ డెస్టినేషన్ లిస్టులోకి చేరింది. బీరూట్లోని గొప్ప సంస్కృతి, ఫ్రెంచ్ వాస్తుశిల్పం, వరల్డ్ క్లాస్ ఫుడ్ కల్చర్, ఫ్యాషన్, అన్నింటికి మించి ఆకర్షణీయమైన జీవనశైలి, విలాసవంతమైన పర్యాటకులను ఆకర్షించాయి. అలా 1960లలో బీరూట్ ఎలైట్ పార్టీ సీన్లో చేరింది.
ఇలాంటి అవధుల్లేని పార్టీ కల్చర్ 1970ల మధ్యకాలం వరకు పూర్తి స్థాయిలో కొనసాగింది. ఆ తర్వాతే లెబనాన్ విషాద ప్రయాణం ప్రారంభమైంది. For more videos like this, subscribe Big TV channel.